రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు 11 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ వేదికపై చాటి చెప్పారని ప్రశంసించారు. దేశ రక్షణలో మోదీ తీసుకున్న నిర్ణయాలను పార్టీలకు అతీతంగా స్వాగతించారు. జిల్లాలో ఉద్యోగులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, కుల సంఘాలు, సామాన్య ప్రజలు ఆపరేషన్ సింధూర్కు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలు నిర్వహించి ఉగ్రవాద దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సంకేపల్లి గ్రామానికి చెందిన విద్యావేత్త బొంగోని శ్రీనివాస్, మారవేణి మల్లేశం యాదవ్లు దూరదర్శన్తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి దానిపైన కూడా రియాక్షన్ అనేటువంటిది ఎంబడే వచ్చింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 స్థావరాలపై కేవలం 25 నిమిషాల్లో స్ట్రైక్స్ జరిపి ప్రతి ఉగ్రవాదిని కూడా ఏరివేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఉగ్రవాదులకు ఒక పెద్ద చెంప మీద కొట్టినట్లయింది. మన మీద జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా ఒక యాక్షన్ అనేటువంటి తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ప్రపంచంలోనే 3వ అత్యుక్తిగా తయారు చేసిన నరేంద్ర మోడీకి ముందుగా కృతజ్ఞతలు. రీసెంట్లీ మొన్న పహల్గాం తీవ్రవాద ఘటన చాలా బాధాకరం. ఆ జరిగిన వెంటనే ఆపరేషన్ సింధూర్ పేరుతో తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం చాలా నేను సంతోషంగా గర్విస్తున్నాను ఒక సాటి భారతీయుడిగా.